Hi, hello everyone. Today I'll discuss about Makara Sankranti festival, why we are celebrating and what is the importance of that festival. అంటే మకర సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము, అసలు మకర సంక్రాంతి అనే పేరు ఎందుకు పిలుస్తారు? మామూలు సంక్రాంతి అని పిలవచ్చు, లేకపోతే మకర అని పిలవచ్చు. కొన్ని ప్లేసెస్ లైక్ ఆంధ్రప్రదేశ్లో మకర సంక్రాంతి, తమిళనాడులో పొంగల్ అని, పంజాబ్ హర్యానాలో లోహ్రీ అని డిఫరెంట్ పేర్స్ అంటారు. కానీ ఫెస్టివల్కి బిహైండ్ ఉన్న సైన్స్ కానీ ఆస్ట్రాలజీ ప్రకారం అంతా సేమ్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. కానీ ఇప్పుడు సంక్రాంతి అంటే గ్రేట్ వర్డ్. సంక్రాంతి మీన్స్ ఒక సంగ్రమం. అంటే ఉన్నాడు సన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతున్నాడు. ఎప్పుడు చేంజ్ అవుతున్నాడు అంటే అది ఎగ్జాక్ట్గా సంక్రాంతి అని మనకి ఎప్పుడు ఫెస్టివల్ వస్తుందో యూజువల్గా జనవరి 14th కానీ 15th కానీ వస్తుంది. ఆ టైంలో ధనుస్సు రాశి నుంచి మకర రాశికి షిఫ్ట్ అవుతాడు. పొజిషన్ చేంజ్ అవుతాడు. అది దానివల్ల అది మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు కాబట్టి అది ఒక సంగ్రమం. కాబట్టి అది సాంస్క్రిట్ వర్డ్ని సంక్రాంతిగా తీసుకొని మకర సంక్రాంతిగా తెలుగులో అట్లా పిలవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సూర్యుడు మకర రాశిలోకి షిఫ్ట్ అవుతాడో ఆ టైంని ఉత్తరాయణం అని కూడా అంటారు పురాణాల ప్రకారం. ఉత్తరాయణం ఎలా అంటే పుణ్యకాలం అని అర్థం. మామూలుగా వాడుక భాషలో అయితే చీకటి నుంచి వెలుగు, చెడు నుంచి మంచికి అలా ఎట్లయితే చేంజ్ అవుతుందో ఆ బేసిస్ ప్రకారము ఉత్తరాయణం ధనుస్సు రాశి నుంచి మకర రాశికి షిఫ్ట్ అయ్యే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. మీకు ఒకవేళ ఐడియా ఉంటే భీష్మ పితామహులు ఒక వరం ఉంటుంది. ఆయన ఎప్పుడు కావాలో అప్పుడు దేహాన్ని విడిచిపెట్టచ్చు. ఆయన కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ పుణ్యకాలంలోనే ఆయన దేహాన్ని విడిచిపెట్టి వెళ్తాడు. ఎందుకు ముందుగానే పాండవులు అతన్ని బాణాలతో కొట్టేసినా కానీ అతను ఆ టైం కోసం వెయిట్ చేస్తారు. ఏమంటే అది ఒక మంచి గడియలు అనేసి అతను కాదు, అందరూ పురాణాల ప్రకారం అందరూ నమ్ముతారు. నార్మల్గా సూర్యుడు ఎప్పుడు ఒకే డైరెక్షన్లో ఉదయిస్తాడు అనేసి అనుకుంటారు అందరూ. కానీ అది ఒక మిత్ మాత్రమే. సూర్యుడు ఎప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిగ్రీ ఆర్ చేంజ్తో ఉదయిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్కి ఒక క్లిప్స్ టైప్లో ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ మకర సంక్రాంతి టైంకి టువర్డ్స్ నార్త్కి మూవ్ అవుతూ ఉంటాడు. ఇది ఒక రీజను ఉత్తరాయణం అనే దానికి. ఎందుకు ఉత్తరాయణం అనేసి అంటారు అనేసి. ఇది కాకుండా పురాణాల ప్రకారం అయితే ఇంకా ఇప్పుడు వరకు సంక్రాంతి ముందు వరకు మనకి వింటర్ సీజన్ ఎక్కువ ఉంటుంది, చలికాలం ఎక్కువ ఉంటుంది. మకర సంక్రాంతి తర్వాత ఇంకా అంత చలి అనిపించదు. ఇంకా చలి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 1 month అట్లా ఉంటుంది. కానీ చలి ఉండదు అనేసి ఒక వెదర్ చేంజ్ లాగా. ఇంకోటి నైట్ ముందు ఎక్కువ ఉంటా ఉన్నింది. సంక్రాంతికి ముందు వరకు నైట్ చాలా ఎక్కువ ఉన్నింది. నిన్నే చీకటి పడిపోవడం, లేట్గా తెల్లారవడం. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. లేట్గా పొద్దుపోయేది, బిన్నే తెల్లారైపోయేది. ఒక 5కి 5:30కి తెల్లారైపోయేది. అట్లా ఇంకా సమ్మర్ సీజన్కి స్టార్ట్ అయినట్టు ఇండికేషన్ లాగా. సంక్రాంతి మెయిన్గా అయితే ఫార్మర్స్కి ఫెస్టివల్. అంటే ఇప్పుడు మనం ఏవైతే ధాన్యాలు పండిస్తూ ఉంటారు, రైస్ పండిస్తారు, షుగర్ కేన్ పండిస్తారు, చెరుకులు, ఇవంతా ఇప్పుడు హార్వెస్ట్ టైం, ఇప్పుడంతా చేతికి వస్తుంది, అంతా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే రైతులు ఒక ఆకాశానికి, భూమికి, వర్షానికి, ఆవులకి, ఫార్మర్స్ అందరిని పూజించేసి పెద్దలకి బట్టలు పెట్టి చేస్తారు. ఇది మెయిన్ రీజన్. వాళ్ళకి ఇప్పుడు పంట చేతికి వస్తుంది కాబట్టి ఇన్ని రోజులు చేసిన కష్టానికి
ప్రతిఫలంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అది ఆనవాయితీగా అది వస్తూనే ఉంది తరతరాలుగా నుంచి. ఇది ఒక ఏన్షియంట్ కల్చరు. ఇది కాకుండా సంక్రాంతికి ముందు రోజు భోగి చేస్తారు. వస్తువులు అవి మన దగ్గర ఏమున్నాయో అవన్నీ భోగిలో వేసేసి, అంటే మన నెగిటివిటీ అంతా అగ్గిలో దహనం అయిపోయి మనకి నెక్స్ట్ పాజిటివిటీ రావాలి అని ఒక రీజన్తో అట్లా చేస్తారు. దీని తర్వాత కనుమ పండగ చేస్తారు, అంటే ఆవుల పండగ. కొన్ని ఏరియాస్ లైక్ తమిళనాడులో జల్లికట్టు అనేసి చేస్తారు. సంక్రాంతి రోజు మామూలుగా కైట్స్ అంతా ఫెస్టివల్ లాగా చేస్తారు. ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ లైక్ కోడి పందాలు కానీ, ఇంకా నార్మల్ వాళ్ళు ఆ 3 days, ఈ 3 days హడావడి చాలా ఉంటుంది. లైక్ సంక్రాంతి వచ్చిందంటే ఫేమస్ ఫర్ తూర్పుగోదావరి జిల్లా అండ్ పశ్చిమ గోదావరి జిల్లా, ఎస్పెషలీ రాజమండ్రి, భీమవరం ఈ ప్లేసెస్లో ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అక్కడ బికాస్ ఆఫ్ అక్కడ ఎక్కువ పంటలు, వాటర్ సోర్స్ ఎక్కువ ఉంది, పంటలు చేతికి వస్తాయి ఈ టైంలో. అప్పుడు పాతకాలం నుంచి ఎక్కువ అక్కడ పంటల దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు కంపేర్ టు రాయలసీమ. ఇది ఒక రీజన్. కానీ ఈ ఫెస్టివల్ అన్ని చోట్ల చేస్తారు కానీ పేర్లు కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటాయి. తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు, కానీ సెలబ్రేషన్ అంతా సేమ్ ఉంటుంది. ఇంకా పంజాబ్ అట్లా మహారాష్ట్రలో చేస్తారు, అన్ని కర్ణాటకలో చేస్తారు, అన్ని ఊర్లోనూ సెలబ్రేట్ చేస్తారు మకర సంక్రాంతికి. కానీ రీజన్ అయితే అది రాశి నుంచి ఇంకో రాశికి చేంజ్ అవుతాడు కాబట్టి అదే మెయిన్ మకర సంక్రాంతి. అది కూడా మకర రాశికి చేంజ్ అవుతాడు కాబట్టి ఆ చేంజ్ని సాంస్క్రిట్ వర్డ్ సంక్రమణని సంక్రాంతి అని పిలుస్తారు కాబట్టి ఇది మకర రాశిలోకి వెళ్తాను కాబట్టి మకర సంక్రాంతి అనేసి పిలుస్తారు. దిస్ ఈజ్ ద రీజన్. పుణ్యకాలం పెడుతుంది అనేసి అది ఒక రీజన్. ఈ టైంలో మోస్ట్లీ మన ఎవరైనా కానీ మా పెద్దవాళ్ళకి తర్పణాలు వదిలేది, నదుల్లో స్నానాలు చేసేది, ఇవి చేస్తే మంచిది అంటారు, నార్మల్గా చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. Like and comment. Don't forget to like and share. Thank you everyone. Bye bye.